ఆగమవుతుంది పాప ఇప్పుడు. అమ్మా అమ్మ లాస్ట్ అమ్మ ఎక్కువ లోపలికి వెళ్ళకమ్మా, మళ్ళీ బయటికి రాలేవు. వస్తుంది, ఇక్కడ వస్తున్నాను. ఇక్కడ మన ఫ్రెండ్స్ వెయిటింగ్. అర్రే హలో సార్, హాయ్ సార్. ఒకసారి లేవనా, మీ పేరేంటి? ఎందుకో నేను చూస్తే భయపడుతున్నారే. శ్యామ్ అండి. శ్యామ్ గారు, ఎక్స్ప్రెస్ రాజా అనే టైటిల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద మీకు? అంటే ఎక్స్ప్రెస్ లాగా ఉంటుంది అనుకుంటున్నానండి. ఎక్స్ప్రెస్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది యాక్చువల్లీ? అంటే నేను తిరుపతి నుంచి వచ్చాను కాబట్టి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ గుర్తొస్తుంది. ఏం చెప్పారు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు చూడు పాప చూడు ఎంత సైలెంట్ గా కూర్చుంది, నా దగ్గరకు వస్తుందో లేదో అని. పాప నీ పేరేంటి చెప్తారా? లెవరా ఒకసారి. సో ఈ పాపకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఈ సినిమా మీద నీకు ఆబ్వియస్లీ హిట్ అవుతుంది. సో గుడ్ లుకింగ్ శర్వానంద్ ఇందులో ఎక్స్పెక్టింగ్, చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. సో శర్వానంద్ అనగానే, శర్వానంద్ అంటే అమ్మాయిలకి చాలా మందికి ఇష్టం. సో శర్వానంద్ లో నీకు బాగా నచ్చింది ఏంటి? ఆబ్వియస్లీ యాక్టింగ్. ఎక్స్ప్రెస్ గురించి మీరు చెప్తారు, ఓకే. సో ఈ అబ్బాయి ఎక్స్ప్రెస్ రాజా అంటే ఈ రాజా చెప్పబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ ని ఎవరో పట్టుకోలేరు, అందుకే వాళ్ళు ఎక్స్ప్రెస్ అయ్యారు. దట్స్ వై ఎక్స్ప్రెస్ రాజా. 1 minute. 100 మందిని చంపితే వీరుడవుతారు, ఒక్కరిని కాపాడిన దేవుడు అవుతాడు. బాహుబలి మహిష్మతి సామ్రాజ్యానికి పట్టాభిషక్తుడు అవుతాడు. ఇది బాహుబలి భారతీయుల సామ్రాజ్యం, మహిష్మతి సామ్రాజ్యం. ఈ శిల్పకళా వేదిక